హాయ్ అండి అందరికీ. కొందరేమంటారంటే ముక్క లేనిదే ముద్ద దిగదు అని అంటారు కదా! అట్లనే తోటకూర లేనిదైతే మాకు కనీసం వారంలో 2 సార్లయితే డెఫినెట్‌గా వండుకుంటాం. ఎప్పుడో ఒకసారి అది సన్నగా ఏరి కట్ చేసడానికి బద్ధకం అనిపిస్తది తప్ప గానీ, మా అందరికైతే చాలా ఇష్టము. చాలా బాగా నచ్చుతది గూడా నేను చేసే ప్రాసెస్‌లో చేస్తేనైతే. 3 అయితే 3, 4 కట్టలు తోటకూర మంచిగా కడిగి, సన్నగా తరిగి పక్కన పెట్టుకొని, తర్వాత మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, ఒక ఆనియను, 3 స్పూన్ల ఆయిలేసుకొని, కొంచెం జీలకర్ర ఆవాలేసుకొని, ఆనియనును, పచ్చిమిర్చి కూడా అందులో ఏసుకొని మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపేసుకొని సన్నగా తరుక్కున్న ఆకుకూరను కూడా అందులో వేసేసుకోవాలి. అది మగ్గిన తర్వాత ఇట్లా దగ్గరికైతది. అయిన తర్వాత 3 చిన్న టమాటాలు కట్ చేసి వేసుకొని, తర్వాత అది కూడా మగ్గినంక ఒక 2 స్పూన్ల సాల్ట్ ఏసుకొని, జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కంపల్సరీ జీలకర్ర వెల్లుల్లి అనేది ఈ తోటకూరల బావుంటది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్